నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీకి చెందిన దివంగత సత్యనారాయణ నేత్రదానం చేశారు. మృతుని కుమారులు పసుపుల రవి, సుధాకర్ వెంటనే స్పందించి నేత్రదానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా చైర్మన్ పర్ల దస్తగిరి, ఆర్గన్ డొనేషన్ మోటివేటర్ కోఆర్డినేటర్ ఆనంద్ గురూజీ, ఐ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం చేయడం ద్వారా మరో 2 జీవితాలను వెలుగులోకి తీసుకురావడం జరుగుతుందని, ఇది ఎంతో మంచి కార్యక్రమమన్నారు. నేత్రదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అంధకారంలో ఉన్న వారి జీవితాలకు వెలుగులు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ట్రెజరర్ నాగేశ్వరరావు, రామకృష్ణ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆనంద్ గురూజీ గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే నంద్యాల పట్టణ కేంద్రంలో చాలా విస్తృతమైన ప్రచారం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న కూడా మేము స్కూల్ విద్యార్థులకు ఆర్గాన్ డొనేషన్ మీద వ్యాసరచన పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది విద్యార్థి దశ నుంచే మన ఆర్గాన్స్ చనిపోయిన తర్వాత ఎట్లా శరీరం మట్టిలో కలిసిపోయే శరీరం ఆర్గాన్స్ ఇతరులకు జీవించి ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయనే ఉద్దేశాన్ని విద్యార్థి దశలో నుంచే వాళ్ళ ఆలోచన రేఖించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ అతను నిన్న ఒక కార్యక్రమం జరిగింది. ఈరోజే పసుపుల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదగ్గ పరిణామము. ఎందుకంటే సమాజంలో ఈరోజు కూడా గురూజీ గారు చెప్పినట్టు దాదాపు ఇంకా మన దేశంలో కొన్ని లక్షల మంది కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు. అలాంటి వారికంతా ఇలాంటి నేత్రదానం ద్వారా మనం కార్నియా చూపుని ప్రసాదించే వాళ్ళమైతాం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా మీరు ఎక్కడైనా చనిపోతే నంద్యాల జిల్లాలో నేత్రదానం చేయదలిచిన వారు రెడ్ క్రాస్ సొసైటీని సంప్రదిస్తే తక్షణమే మేము వచ్చి నేత్రాలు సేకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు సృష్టిలో అన్ని జీవరాశులు అనగా పులి కానీ, సింహం కానీ, జింక కానీ ఇలా చనిపోతే కూడా ఉపయోగపడతాయనే వాళ్ళు, మానవుడు మరణిస్తే ఏమిటికి పనికిరాడు, ఎవరు కొనే దిక్కు కూడా ఉండరు అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఈ టెక్నాలజీ పెరిగి చనిపోయిన తర్వాత కూడా ఇద్దరికి ఉపయోగపడవచ్చు అనేది ఈ నేత్రదానం. అటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన మన పసుపుల సుధాకర్ గారికి, అలాగే వారి తమ్ముడు రవి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమాచారాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇంట్లో వాళ్ళ పిల్లలకు తెలియజేయాలి, బంధుమిత్రులకు తెలియజేయాలి. రే సమాజం నుంచి నేను ఎంతో స్వీకరించానో, సమాజానికి ప్రతిగుణంగా ఎంతో చేశానో లేదో, కనీసం చనిపోయిన తర్వాత ఇద్దరికి చూపును ప్రసాదించే అవకాశాన్ని నాకు కల్పించండి రా, అప్పుడే నా ఆత్మ శాంతి చేకూరుతుంది అని చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తెలియజేస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఈ సమాచారాన్ని నాకు కానీ చైర్మన్ దఫీర్కి కానీ తెలియజేస్తే మేము ఎక్కువ చేపడతాం. మా నాన్నగారి పేరు పసుపుల సత్యనారాయణ. అయితే అకాలంగా మరణించడం వల్ల ఏదో ఒకటి చెయ్యాలా అనే ఇదితో సంకల్పంతో రామకృష్ణ ద్వారా గురూజీకి ఫోన్ చేసి నేత్రదానం ఇస్తారా అని అడిగితే వెంటనే మేము 4 అన్నదమ్ములము, 4కి ఫోన్లు చేసి అడిగినాము. 4 ఏకగ్రీవంగా ఒకరికి ఉపయోగపడుతుంది. ఆయన ఈ రోజు వరకు కూడా స్పెట్స్ వాడలేదు, ఏ రోజు కూడా కంటి చూపు శుక్లాలు కానీ ఏమీ లేవు. ఇది 10 మందికి మేలవుతుందని మేము కుటుంబ సభ్యులమందరము ఏకగ్రీవంగా నేత్రదానం చేస్తాం.